జయగిరిధారి ముందుగా అందరకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2015 సంవత్సరానికి వీడ్కోలు పలుకుదాం. 2016 సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. ఆంగ్ల నూతన సంవత్సరం మనందరకు శుభములు, దాని ద్వారా ఆనందం కలగాలని ఆశించుదాం. అర్ధరాత్రి వరకు అందరూ హుషారుగా ఎన్నో కార్యక్రమాలలో పాల్గొని ఉంటారు. ఎన్నో చెప్పడానికి కాలేవి కాదు. ఈరోజు ఎంతో సుదినమని వారి యొక్క ఆనందాన్ని వెలుగుస్తూ ఉంటారు. బాంబులు కాల్చేవారు కొందరు, స్వీట్లు పంచేవారు మరికొందరు, మందు సేవించేవారు ఇంకొందరు, కేకులు పంచేవారు మరికొందరు, విందులు వినోదాలు చేసుకునేవారు ఎందరో. స్నేహితులతో అర్ధరాత్రి వరకు బైకుల మీద తిరిగి రోడ్డంతా రంగులు చల్లుకునేవాళ్ళు ఎంతమందో చూస్తున్నాం. ఫోన్లు, చాటింగు, ఫేస్బుక్, వాట్సాప్లో షేర్ చేసుకునేవారు ఎందరో. మెసేజ్ల ద్వారా సందేశాలు ఇచ్చేవారు, క్యాండిల్స్ వెలిగించి ఆర్పేవారు. ఇలా చెప్పుకుంటూ పోతే మాటలు చాలవు. ఎన్నెన్నో చేస్తున్నారు, మన అందరం చూస్తున్నాం. ఇది ఒక్క సంవత్సరం జరిగేది కాదు. ప్రతి సంవత్సరం కూడా మనం అందరం కూడా దాన్ని ఆస్వాదిస్తున్నాం. వాస్తవంగా మన సంస్కృతి నేర్పింది దీపాలు ఆర్పడం కాదు, దీపాలు వెలిగించటం. దీపం జ్యోతి పరబ్రహ్మం అంటుంది వేదం. మనకు ప్రమాణం వేదం. అనేక రకాలైనటువంటి సంస్థలు బయలుదేరిని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పుకుంటూ వెళుతున్నారు. ఇక్కడ ఎవరూ ఖండించడానికి అవకాశం లేదు. ఇది అందరికీ స్వతంత్రం ఉన్నది. కానీ వేదం ఎప్పుడు పుట్టిందో తెలియదు. అందువల్ల వేదమే ప్రధానమైంది తప్ప ఇంకోటి కానే కాదు. దీపం అనగా జ్ఞానదీపం. దీపం వెలిగిస్తున్నాం, ఎంతో కాంతి వస్తుంది. అంధకారాన్ని పటాపంచలు చేసి జ్ఞానాన్ని మనకు అందిస్తుంది. మనలో అజ్ఞానం చీకటి పోయి జ్ఞానం అనేది వెలగాలి. అజ్ఞానం ఆవరించి ఉన్నప్పుడు జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో మన స్పష్టత తెలుస్తుంది. మన సంస్కృతిలో నూనెతో దీపం వెలిగిస్తారు, అంతేగాని స్విచ్ చేసి బల్బు వెలిగించరు. మనం వెలిగించిన ఒక్క దీపంతో 1,000,000 దీపాలు వెలుగుతాయి. ఒకే ఒక్క దీపం మొట్టమొదటి మనం వెలిగిస్తున్నాం. 1,000,000,000 ప్రమిదలు పెడుతున్నాం, దానిలో నూనె పోస్తున్నాం, ఒత్తులు వేస్తున్నాం. ముందు మనం వెలిగించేది ఒకే ఒక్క జ్యోతి. ఆ జ్యోతితో మరొక జ్యోతి వెలుగుతుంది. ఆ జ్యోతితో ఈ పక్క ఇంకో జ్యోతి వెలుగుతుంది. అవి తీసుకొని మొత్తం 1,000,000 దీపాలు మొత్తం వెలుగుతున్నాయి. ఈ 1,000,000 దీపాల్లో నేను మొట్టమొదటి వెలిగిందని అదేమన్నా ఎగిరి డ్యాన్స్ చేయదు కదా. ఆ 1,000,000 దీపాలు ఏ దీపమో మనకు తెలియదు. మన జీవితం కూడా అంతే. ఎప్పుడు మనం పుట్టామో తెలియదు. ఈ జ్ఞానం అనేది వచ్చే మనకి మన సంస్కృతి తెలుస్తుంది. ఒక బల్బు మరి ఒక బల్బును వెలిగించలేదు కదా. బల్బు వెలిగిస్తారు, మరి ఆ బల్బు వెళ్ళి ఇంకో బల్బు వెలిగిస్తుందా? వెలిగించలేదు. ఒక దీపం 1,000,000 దీపాలు వెలిగిస్తుంది. మనలో అజ్ఞానం పోయి జ్ఞానం ఉదయిస్తుంది. ఎప్పుడైతే జ్ఞానం లభించిందో ఒక స్పష్టత వస్తుంది. జరిగేదంతా నాటకం అని అర్థమవుతుంది. సూర్యుడు వస్తున్నాడు, పోతున్నాడు. మరి రాత్రిపూట సూర్యుడు పోతే చంద్రుడు వస్తున్నాడు కదా. మరి చంద్రుడు అమావాస్య ఉండడు కాబట్టి నక్షత్ర వెలుగు కనిపిస్తుంది కదా. చూడండి, ఇదంతా ఎవరు చేస్తున్నారు అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఏది నిత్యమైంది, ఏది అనిత్యమైంది అనేది మనకి ఒక క్వశ్చన్ మార్క్గా తయారవుతుంది. అదే ఒక ప్రశ్న ఉదయిస్తుంది. ఇన్ని సంవత్సరాలుగా నా కాలాన్ని దేని కొరకు వినియోగించాను అనే ప్రశ్న పడుతుంది. నా వాళ్ళు అనుకున్న వారంతా వాస్తవంగా నా వాళ్ళ? ఆలోచన చేయండి. ఎందుకని మనకన్నా ముందున్న వాళ్ళంతా కూడా వెళ్ళిపోతూనే ఉన్నారు. పుట్టేవాళ్ళు పుడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఈ సృష్టి అంతా జరుగుతూనే ఉంది. మనం పోయినంత మాత్రం ఆగదు. నేను అనుభవించే సిరి సంపదలన్నీ వాస్తవంగా నావా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవి ఎవరిచ్చారు నాకు? నేను పుట్టినప్పుడు ఒట్టి చేతులతో వచ్చాను కదా, మరలా ఒట్టి చేతులతోనే వెళ్తున్నాను కదా. మరి నాకు ఎవరందిచ్చారు ఇవి అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఇచ్చిన వాడెవరో తెలుసుకోవాలని తపన ప్రారంభమవుతుంది.
జిజ్ఞాస ప్రారంభమైనప్పుడే మనకి సరైనట్టు సమాధానం దొరుకుతుంది. కాలం అనేది ఒక్క క్షణంతోనే ప్రారంభమవుతుంది. దానికి పేరంటూ ఏం లేదు కదా. ఒక క్షణం నిమిషాలుగా మారుతుంది, నిమిషాలు గంటలుగా మారుతుంది, గంటలు రోజులుగా మారుతుంది, రోజులు వారాలుగా మారుతుంది, వారాలు పక్షాలుగా మారుతుంది, పక్షాలు మాసాలుగా మారుతుంది, మాసాలు సంవత్సరాలుగా మారుతుంది, సంవత్సరాల యుగాలుగా మార్పు చెందుతుంది. మనం పేర్లు పెట్టుకున్నాం తప్ప వాస్తవంగా కాలానికి పేర్లు లేవు. మనం పెట్టుకున్నాం పేరు, ఒక గణాంకం లెక్కల కొరకు. మనం ఒక రోజు గడిచిందంటే 24 గంటలు అంటున్నాం. ఎక్కడుంది కాలం? కాలం క్షణంతోనే ప్రారంభమవుతుంది తప్ప ఈ క్షణం వరకు ఇచ్చిన వాడిని తలచలేదు. ఒక్క క్షణమైనా సరే, ఇన్ని సంవత్సరాల నుంచి మనం జీవిస్తున్నాం కదా, ఒక్క క్షణమైన భగవంతుని చింతించుకున్నామా అనే ప్రశ్న ఉదయిస్తుంది. నేను చేస్తున్నది సరియేనా అనే ప్రశ్న మరలా ఉదయిస్తుంది. వాస్తవంగా నేను చేసేది తప్ప రైటా అనేది మనకే వస్తుందన్నమాట. వాస్తవంగా నా వెంట వచ్చిన వారు ఎవరు లేరు కదా, నేను ఒంటరిగా వచ్చాను. మరి వీళ్ళంతా అందుకనే వారందరి వరకు రాత్రింబవళ్ళు. ఇందుకేనా నేను శ్రమించింది? వాళ్ళందరి కోసం కష్టపడ్డాను, రాత్రింబవళ్ళు కష్టపడ్డాను. మరి నేనేం సాధించాను? నేను ఒంటరిగా వచ్చాను, ఒంటరిగా వెళుతున్నాను. మరి ఇది అంటే ఏంటి అసలు? దీనికి సృష్టికర్త ఎవరు? సృష్టి అసలు ఉన్నదా అసలు అనే ప్రశ్న ఉదయిస్తున్నాను అన్నమాట. నేను ఒకరోజు ఇచ్చిన వాడికి సమాధానం చెప్పాలి కదా. నాకు ఎన్ని ఇచ్చారంటే, నా కొడుకు ₹1 కోటి డబ్బులు ఇచ్చినప్పుడు వాడు సరైన పద్ధతిలో ఉన్నాడా లేడా అని ఆలోచన చేస్తాం కదా. అలానే మరి నీకు ఇన్ని సంపదలు ఇచ్చాడు, నీకు ఆయుష్ని ఇచ్చాడు, ఇంత మంచి మానవ శరీరాన్ని ఇచ్చాడు, 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ మించిన జన్మ లేదు అంటున్నాం కదా. మరి అలాంటి జన్మ నీకు ఇచ్చాడు. సందేహాలు, సంపదే కాదు బుద్ధిని కూడా ఇచ్చాడు. ఒక సంపద ఇచ్చాడా? మరి ఏ జీవికి లేనటువంటి బుద్ధిని ఇచ్చాడు కదా. ఏ జీవైనా సరే ఆలోచించగలదా? అలా ఆలోచించలేదు కదా. మరి బుద్ధినిచ్చినప్పుడు రేపొద్దున మనం సమాధానం చెప్పాలి కదా. శిలలే మేడకు పునాదులు, మెరిసే రంగులే పై పూతలు. శిలలే మేడకు పునాదులు, మెరిసే రంగులే పై పూతలు. మెరిసి మాసే పూతల కన్నా నిలిసి మోసే పునాదులే మిన్న. మెరిసి మాసే పూతల కన్నా నిలిసి మోసే పునాదులే మిన్న. శిలలే మేడకు పునాదులు, మెరిసే రంగులే పై పూతలు. వైభవమైన బుద్ధినిచ్చిన శుద్ధిపడని మనిషిని చూచి, వైభవమైన బుద్ధినిచ్చిన శుద్ధిపడని మనిషిని చూచి, ఇచ్చినవాడు మది నొచ్చుకుంటూ, ఇచ్చినవాడు మది నొచ్చుకుంటూ మోము చూపలేక దాచుకున్నాడు, మోము చూపలేక దాచుకున్నాడు. శిలలే మేడకు పునాదులు, మెరిసే రంగులే పై పూతలు. నాలోని ఆయుష్ క్షణానికి క్షీణిస్తుంది. పోయిన క్షణం తిరిగి రాదు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ క్షణం నుంచి అయినా సద్గురుని ఆశ్రయించి వాస్తవికతను తెలుసుకొని ఆ మార్గంలో చరించి తరిస్తానని ఒక శబ్దం చేద్దాం. పోయే క్షణం తిరిగి రాదు. ప్రతి క్షణం కూడా మనం ఎవరైతే ఈ ఆయుష్ని ఇచ్చారో, సంపదనిచ్చారో, సంస్కారాన్ని ఇచ్చారో, ఇన్ని ఇచ్చినటువంటి పరమేశ్వరుడికి మనం రుణపడి ఉన్నాం. మళ్ళీ మళ్ళీ రాదు ఈ మానవ జన్మ, ఒకేసారి వచ్చింది. దాన్ని మనం దేనికోసం ప్రయత్నం చేయాలో తెలుసుకుందాం అని తెలియజేస్తూ ఈరోజు అందరికీ మరలా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. హరి ఓం తత్సత్.